హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద జీవన అలంకరణ. అండ్ నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మీ వాళ్ళ ఊరు వచ్చేసి విజయనగరం. ఇక్కడ మేము వచ్చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. సో ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అవుతున్నాం. అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్ళిపోయాము. పైడితల్లమ్మ టెంపుల్ అండ్ మా నియర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా మా ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇంకా పాపకైతే స్కూల్స్ అయితే జాయిన్ చేస్తాం. సో ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళే ముందు ఇంకా కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేము ఏ టెంపుల్స్కి వెళ్ళామంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన రామనారాయణంకి అయితే వచ్చేసాము. అండ్ రామనారాయణం గురించి తెలుసుకోవడానికి ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలి అని చెప్పేసి నన్ను ఆదరించండి. సో మా పాప మా చెల్లి అనమాట, వీళ్ళు తీసుకొని అయితే ఇంకా రామనారాయణం అయితే చూపెట్టేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. చూసారా, ఇదే మన విజయనగరంలోనే ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన రామనారాయణం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది నా చిన్నప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు దీన్ని కట్టారనమాట. అప్పుడు రామనారాయణం అంటే చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా మన విజయనగరం అంటే ఫస్ట్ రామనారాయణమా అని చెప్పేసి అడుగుతారు. అంత ఫేమస్ అనమాట రామనారాయణం. నేను ఇప్పటికీ వెళ్ళేసి 4 or 5 టైమ్స్ అయితే వెళ్ళాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా అయితే ఇంకా బాగా మోడలింగ్ అయితే చేశారంట, రీమోడలింగ్ చేశారంట. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఫ్యామిలీ అయితే వచ్చేసాము. మా పిన్ని, మా మమ్మీ అండ్ మా సిస్టర్, నేను అయితే వచ్చామన్నమాట. ఈ మన రామనారాయణంకి అయితే ఎవరైతే కట్టారనుకుంటున్నారా, నారాయణ నరసింహమూర్తి కట్టారనమాట. ఇతను వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ద ఎన్సిఎస్ గ్రూప్ అనమాట, చారిటబుల్ ట్రస్ట్కి. సో ఇది వచ్చేసరికి మన రామనారాయణ ఎప్పుడు కట్టారంటే March 22nd 2014లో కట్టారనమాట. ఇది ఫుల్ అంటే మన హిస్టారికల్ ఆర్కిటెక్చర్ హైలైట్స్ అనమాట. మొత్తం లోపలంతాను చాలా బాగుంటుంది లోపల అయితే. అండ్ మనం ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ హనుమాన్ అయితే లేజర్ షో కూడా అవుతుందన్నమాట. ఈ లేజర్ షో అయితే చూస్తూ ఉంటే చాలా చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట లేజర్ షో అయితే. ఇంకో విషయం ఏంటి అంటే, ఇది మనం ఆకాశం పైనుంచి చూస్తే మనకు ఒక యారో షేప్లో ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఈవినింగ్ టైం అయితే విజిట్ చేయండి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా అయితే రామనారాయణ అయితే మన రామదాస్ గారు అయితే చాలా బాగా డిజైన్ అయితే చేశారు. మొత్తం టెంపుల్ అయితే అంత బాగా మోడల్గా డిజైనింగ్ అయితే చేశారు. మేము వెళ్ళిన 5 or 6 టైమ్స్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి మనం పిక్నిక్స్ ఇంకా చాలా ఏవైనా ఫంక్షన్స్ కానీ అటెండ్ అయ్యేటప్పుడు విజయనగరం తప్పకుండా అయితే మన రామనారాయణం అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే పిల్లలతో అయితే దగ్గరుండి అయితే తీసుకుని వెళ్తున్నాము. వాళ్ళు మిస్ అయిపోతారని చెప్పేసి ఆ హడావిడి ఒక పక్క. అండ్ మన రామనారాయణంలో మోస్ట్గా అయితే చాలామంది ఈవినింగ్ అయితే వెళ్తారు. అక్కడ లైట్ సెట్టింగ్స్ అయితే అంత చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా లైట్ సెట్టింగ్స్, ఇంకా బల్బ్స్ చూసారా ఎంత, ఆ డెకరేషన్ అయితే అంత చాలా బాగుంది. ఇంకా లోపల వచ్చేసి ఇంకా ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందనమాట. మనం రామాయణం చూస్తున్నట్టే ఉంది. మనం రామాయణంలో మనకి ఏ సంఘటనలు, ఏ ఘటనలు జరిగాయో ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి కళ్ళుకు కట్టినట్టయితే చూపెట్టారనమాట. మన రామాయణం వాల్మీకి గారు రచించారు కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా సేమ్ అలాగే మొత్తం మన రామాయణం అంతా మనకి కళ్ళుకు కట్టినట్టు చూపెట్టారు. మన పిల్లల్ని అయితే మనం తీసుకొని అయితే రావచ్చు అనమాట. వాళ్ళకైతే చక్కగా చూపెట్టచ్చు మన రామాయణం, మన రాముడి స్టోరీ మొత్తం వాళ్ళకైతే చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆర్కిటెక్ట్ చాలా బాగా డిజైన్ అయితే చేశారనమాట. మన కళ్ళుకైతే చాలా బాగా నచ్చింది. మన పిల్లలకి కూడా మనం వాల్యూస్ అండ్ ఎథిక్స్ అని కూడా చెప్పచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మన రామనారాయణంలో వేద పాఠశాల కూడా ఉందన్నమాట. అంటే ఎవరైనా వేదం నేర్చుకోవాలి అనుకుంటే మన రామనారాయణం అయితే తప్పకుండా అయితే రావచ్చు. ఇక్కడ వాళ్ళకి ఫుడ్ కానీ చాలా బాగా పెడతారు అనమాట. మన ఇక్కడ వేద పాఠశాలలో పిల్లలే ఇక్కడ పూజారిలాగా కూడా. అంటే ఇక్కడ వచ్చేసరికి మన రామనారాయణంలో ఈ వేద పాఠశాలలో చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా అయితే వేదం అయితే నేర్చుకుంటున్నారు. వాళ్ళే ఇక్కడ పూజారిగా కూడా చేస్తున్నారనమాట.
ఇంకా ఇక్కడ రామాయణం స్టోరీ అయితే హాఫ్ పార్ట్ అనమాట. ఇంకా ఫుల్ పార్ట్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.